అష్టదిగ్బంధన చేసుకోవాలంటే మనకు దుఃఖములు ఉన్నప్పుడు, బాధలు వేధిస్తూ ఉన్నప్పుడు, అంటే బాధ అంటేనమ్మా మనకు ఎంత బాధలు ఉంటాయంటే అది బయటికి చెప్పుకోలేని బాధలు ఉంటాయమ్మా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సమస్యకు వాస్తు ప్రకారం కూడా మనం పరిష్కరించుకునే ఒక మార్గం కూడా ఉంది. ఎందుకు అంటున్నానంటే అమ్మా, ఒక వ్యక్తి మనము ఏదైనా ఆఫీస్ కానీ, ఉద్యోగం కానీ, బిజినెస్ కానీ మనం బయట ఎంత ఉంటానమ్మా, మార్నింగ్ 8 to సాయంత్రం 8 అంటే ఒక 12 hours. మిగతా సమయం అంతా అత్యధిక సమయం ఎక్కడ గృహంలోనే మనం గడుపుతాం. సంపాదించిన సంపాదన మనకి ఇంటికి రావాల్సిందే, మనం జాబ్ చేసిన డబ్బు ఇంటికి రావాల్సిందే. మన ఇంట్లో ఏముందమ్మా, ఆరోగ్యం ఉంది, శాంతి ఉంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంది. మనకు ఇల్లు ఇవ్వనిది ఏముంది, అన్ని ఇల్లు ఇస్తుంది మనకు. కానీ అదే ఇల్లు వాస్తుకు లేనప్పుడు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఎలా అంటే కొన్ని గృహాలకి వాస్తు పురుషుడు పీడిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాస్తు పురుషుడు తల ఈశాన్యంలో, కాళ్ళు నైరుతిలో ఉండి బ్రహ్మాండంగా మన స్థలంలో అంటే ఆయన ఉంటాడమ్మా. మనం ఏం చేస్తాం, మన హద్దులు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక 3 అడుగుల చుట్టూ అంటే బునియాయితో వేసి భూమిని ఏర్పాటు చేస్తాం. బేస్మెంట్తో, గోడలతో ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో వాస్తు ఫండమెంటల్ ప్రాథమిక సూత్రాల ప్రకారం మినిమం మనం ఇల్లు కట్టుకోవాలి. అలా కట్టుకోనప్పుడు కొన్ని ఇబ్బందులు వాస్తు పురుషుడు కానీ అష్టదిక్పాలకులు మనకు పీడిస్తూ ఉంటారు. అలాగనే స్థల దోషములు ఉంటాయి. ఒక స్థలము దుఃఖాన్ని ఇచ్చేది ఉంటుంది, ఒక స్థలం అరిష్టాన్ని ఇచ్చేది ఉంటుంది. అలాంటి స్థలంలో వాస్తు లేకుండా కట్టుకున్నప్పుడు ఇంకా భయంకరమైన బాధలు ఉంటాయన్నమాట. అలాంటి బాధలు మనం ఇబ్బంది పడకుండా, కొన్ని స్థలాలు అయితే వాస్తవానికి పాప రాక్షస పీడలు పీడిస్తూ ఉంటాయి, భయంకరమైన బాధలు పీడిస్తుంటాయి. ఆర్థికంగా ధనము లేక బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఆరోగ్యం బాగలేక అంటే ఇంట్లో ఎవరికొకరు పెద్ద అంటే చిన్న సహజంగా వైరల్ ఫీవర్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ అంటే వాతావరణాన్ని బట్టి అందరికి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి సాధారణంగా మనం వస్తుంటాయి, వైద్యుని సంప్రదిస్తే అవి తగ్గిపోతుంటాయి. కానీ కొన్ని ఉంటాయండి. ఎలా అంటే ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో క్యాన్సర్ వచ్చేస్తుంది, అంటే ఎన్నడూ లేనిది వచ్చేసి వాళ్ళ ఆస్తులన్నీ హారతి కర్పూరం అయితే లక్షల రూపాయలు ఉన్నా కూడా మనుషులు దక్కించుకోలేకపోతుంటారు. కొన్ని గృహాలు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో పక్షవాతం వచ్చే యజమాని మంచాలు పడి ఉంటారు. వీటికి మనం వాస్తుని మనం ఆలోచన చేస్తే నైరుతిలో కొన్ని దోషములు ఉంటాయమ్మా. నైరుతి ఎలాంటి అంటే భయంకరమైన దోషములు ఉంటాయి. అవన్నీ కంటికి కనపడవు అన్నమాట. అన్ని దోషాలు కంటికి మేము నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఆగ్నేయంలో వంట ఉంది, మనకు ఈశాన్యం నడక అంటే తూర్పుత్తరంలో ద్వారాలు ఉన్నాయి. మనం చక్కగా కట్టుకున్నాం మనం అనుకుంటామమ్మా. మనకు కంటికి కనపడే వాస్తు వేరు, కనపడని వాస్తు వేరమ్మా. ఎందుకంటే ఎన్నో రకములుగా మనకు వేద దోషములు ఉంటాయి. మన ఇంటికి ఒక పడమర నుంచి కొత్తగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం, తూర్పు ఫేస్ పెట్టి మధ్యలో నుండి పడమర నుంచి ఒక గోడ కుడియ వేద వాస్తు దోషం వచ్చేస్తుంది. కుడియ వేద దోషం ఉన్న ప్లాట్ని కొనొద్దని నేను చెప్తుంటాను. ఎందుకంటే మనకు వాస్తు ఎంత బాగా తెలిసినా, ఎంత మంచి డిజైన్ తీసుకొచ్చినా అదేం చేస్తుందంటే ఏదో ఒకటి తప్పుదారిన పట్టిస్తుంటుంది. ఎందుకంటే అది కట్టే వాళ్ళ మేస్త్రి ద్వారా కానీ, కట్టే యజమాని ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, ఎందుకు చిన్న రూమ్ లేదు ఇంకొంచెం పెద్ద చేసుకో, ఖాళీ స్థలం ఎందుకు, ఇట్లా అంటే ఒక్కొక్కసారి ఆగ్నేయం కప్పు వేసుకో అంటే పడమరలో పోటు ఉన్నప్పుడు తూర్పులో ముందుకు మొత్తం కప్ప వేసుకొని అదే తెలియకుండా న్యాచురల్ సపోర్ట్ ఇచ్చేసి మన ఇల్లుని ఆగం చేస్తుంది. ఆ ఇంట్లో పోయిన తర్వాత భయంకరమైన కష్టాలు వస్తాయి. అందుకేనమ్మా కష్టము వచ్చిన తర్వాత కుమిలిపోవడం కన్నా కష్టం రాకముందే చూసుకోవడం వివేకవంతు లక్షణం అంటాను నేను. అంటే ఇల్లు కట్టక ముందే మనము ఏ దోషం ఉందా, ఈ ప్లాట్ ఎలా ఉంది, ఇందులో కట్టుకుంటే మనం బాగుపడతామా లేదా, ఏదైనా దోషములు ఉంటే ఎలా పరిహారం చేసుకొని రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఇందులో డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనే సలహాలు తీసుకొని కట్టుకుంటే వాస్తు దోషాలు తగ్గించుకోవచ్చు. కానీ మనకు అన్ని తెలుసుకొని ధనధన మనం కట్టేస్తాము, తర్వాత బాధలు వస్తుంటాయి, ఒక ప్రమాదం జరుగుతుంది. కానీ మనం ఇల్లు కట్టేప్పుడు ప్రమాదం ఎన్నడూ లేని ప్రమాదం జరిగిందంటేనమ్మా కొన్ని సహజమైన ప్రమాదాలు ఉంటాయి, కానీ వాస్తు పీడించే ప్రమాదాలు
ఉంటాయి. ఎలా ఉంటాయని అవి మనం చూసినప్పుడు అది వాస్తు పీడించడం ద్వారా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, అది పదే 10 సార్లైనా జరుగుతూనే ఉంటాయి. సహజమైన ప్రమాదాలు వేరే ఉంటాయి. అవి ఎలా అంటే సహజంగా అంటే ఇప్పుడు కొన్ని రోడ్స్ కానీ అక్కడ కొన్ని లోపాలు సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది సహజమైన ప్రమాదాలమ్మా. అలా కాకుండా ఎన్నడూ జరగని కొన్ని జరుగుతుంటాయమ్మా. అలాంటి టైంలో ఏంటంటే మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం అష్టదిగ్బంధన చేసుకోవాలి. అష్టదిగ్బంధన అంటే ఏంటిది? ఆ ఇంట్లో సర్వవాస్తు దోష నివారణ చేసుకోవడము అంటే ఆ ఇంట్లో కొన్ని దుఃఖముల నుండి కాపాడుకోవడం, దుఃఖముల నుండి. అలాగనే పైశాచిక రాక్షస భూత ప్రేత పిచాచల నుండి మనకు, మన కుటుంబానికి, మన వంశాన్ని ఆ గృహము లోపల ఇబ్బంది లేకుండా కాపాడుకోవడం. మీరు చూడండి అమ్మా, వాస్తు లేని స్థలంలో బయట పోయి ఒక 2-3 గంటలు కూర్చుంటేనే ఆ శక్తి మనల్ని వశం చేసుకొని పీడించేస్తుంది. చాలా భయంకరంగా ఎవరైనా కూడా పీడించేస్తుంది. అలాగనే 2-3 గంటలు కూర్చుంటేనే మనకు పీడిస్తుంది అంటే సొంత ఇల్లు బాగలేకుంటే, అదే అద్దె ఇల్లు బాగలేకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తుంటాయమ్మా. అలాగే ఇలాంటి భయంకరమైన దోషములు మనల్ని పీడించకుండా మనకు, మన కుటుంబాన్ని, మన ఆస్తుల్ని, మన ఆరోగ్యాన్ని కాపాడేది ఏంటంటే ఇల్లు. అలాంటి ఇల్లు బాధలో ఉన్నప్పుడు, అలాంటి ఇల్లు దుఃఖంలో ఉన్నప్పుడు మన కష్టాన్ని నష్టాన్ని కలగజేస్తుంది అనమాట. అలాంటి కష్ట నష్టాలు కలగజేయకుండా ముందస్తుగానే ప్రతి ఒక్కరు అష్టదిగ్బంధన చేస్తారు.